జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతూనే మన సైనిక శక్తిని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు చాటారన్నారు చంద్రబాబు. మాటలతో కాదు చేతలతో చేసి చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. మోడీ సహాయం మరవలేనిదని అన్నారు బాబు. కేంద్ర సహకారంతోనే అమరావతిని నిర్మిస్తున్నాం, వైజాగ్ స్టీల్ ను పటిష్టపరుస్తున్నాం, పోలవరం కడుతున్నాం, విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందని తెలిపారు. ఇక తాను ఎందరో పీఎంలతో పనిచేస్తానని, కానీ మోడీ లాంటి లీడర్లను చూడలేదని అన్నారు. నిరంతరం పనిచేసే ప్రధాని మోడీ అని కితాబునిచ్చారు. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్, ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ మోడీ. Many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji.